డొనాల్డ్ ట్రంప్ గారు మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేశారు. వీళ్ళు మాట్లాడుతుండగా సడన్గా మీకు ఈలాన్ మస్క్ గారు కాన్ఫరెన్స్లోకి వచ్చారు. సో వీళ్ళ ముగ్గురు కూడా ప్రపంచంలో ఉన్న ఈ ఆయిల్ క్రైసిస్ గురించి చర్చించుకున్నారు. ఎందుకంటే మీకు వరల్డ్ లెవెల్లో స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోయింది. ఆయిల్ ప్రైసెస్, బంగారం ధరలు, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ ఉంటే బంగారం ధరలు అలా పడిపోతున్నాయి. సో ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి ఈ ముగ్గురు మాట్లాడుకున్నారు. ఈ కథనాన్ని ద న్యూయార్క్ టైమ్స్ అనబడే ప్రముఖ పత్రిక వీళ్ళు విడుదల చేశారు. సో చెయ్యడము ప్రపంచంలో ఉండే అతి ముఖ్యమైన నాయకులు మీరు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇంకా భారత్లో ప్రతిపక్షాలు కూడా మీరు ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఈలాన్ మస్క్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఇతను ఏమైనా అమెరికాలో సెక్రటరీయా అంటే మంత్రియా, లేదా మీకు ఈ డాజ్ అంటారు చూసారా, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, సో దాని ఇన్ఛార్జా? అసలు ఈలాన్ మస్క్ మీ మధ్య ఎలా వస్తాడు? ఇతను ఎలా మాట్లాడతాడు? ఇతని కెపాసిటీ ఏమిటి? అసలు ఇతని రోల్ ఏమిటి? వరల్డ్ లెవెల్లో ఇది చాలా పెద్ద ఒక డిబేటబుల్ ఇష్యూగా మారిందండి. ఎందుకు అంటే ఇప్పుడు ఈలాన్ మస్క్ అన్నప్పుడు ప్రపంచంలో మీకు ద వెల్తియెస్ట్ పర్సన్ కదా. సో అలాంటి వాడు ఇవాళ మిడిల్ ఈస్ట్లో 1000 కోట్లు పెట్టుబడి పెట్టి ఉన్నాడు. మిడిల్ ఈస్ట్లో మీకు ఈలాన్ మస్క్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ హ్యూజ్ అండి. అలాగే భారత్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పి శత విధాల ఇతను ప్రయత్నాలు చేస్తున్నాడు. మీకు మెయిన్ చూశారు అనుకోండి, టెస్లా కార్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇంత పెద్ద మార్కెట్ ఇంకా కూడా ఎంటర్ కాకుండా 1000 కోట్లు నష్టపోతున్నాడు. ఏదో ఒక రకంగా భారత్ మార్కెట్ను క్యాప్చర్ చెయ్యాలి. సో ఇప్పుడు టెస్లా తరువాత స్టార్లింక్స్ అంటే మీకు శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్. సో మొన్న ఆశ్రమంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం. సో ఎప్పుడు మీకు ఈ శాటిలైట్ ఇంటర్నెట్ వస్తుందా నాలాంటి వాళ్ళమైతే లిటరలీ వెయిటింగ్. ఇది రెండవ విషయం. ఇక మూడవది చూశారు అనుకోండి, మీకు బేబీ ల్యాబ్స్ అంటే ఎక్కడికక్కడ బేబీ సెంటర్స్ పెట్టేస్తారు. తల్లిదండ్రులు మీకు ఆ ల్యాబ్లోకి వెళ్ళి పిల్లల్ని కనవచ్చు. వాళ్ళకి నచ్చిన పిల్లల్ని వాళ్ళు ఎంచుకొని మీకు ల్యాబ్లోనే డిజైనింగ్ అవుతుంది. ఒక 10 నెలల తర్వాత మీ చేతిలో ఒక బేబీని పెడతారు. సో దీన్ని భారత్లోకి తీసుకురావాలి. ఎందుకంటే ఇవాళ మహిళలు పిల్లలు కనడానికి ఇష్టపడడం లేదు. ఇక నాలుగవది స్పేస్ ఎక్స్, మన ఇస్రోతో కలిసి పెద్ద లెవెల్లో మీకు ఇట్లాగా స్పేస్ ఎక్స్ప్లోరేషన్, ఈలాన్ మస్క్ అంటేనే మార్స్ గురించి మాట్లాడతారు కదా, దానికి సంబంధించిన పరిశోధనలు ఈ 4 ఇతను చెయ్యాలండి. దీనికి భారత్ అనబడే దేశము చాలా క్రిటికల్. సో దీన్ని వీళ్ళు విడిచిపెట్టలేరు. అలాంటిది మీకు ట్రంప్ మోదీ మాట్లాడుతున్నప్పుడు అసలు నా సంగతి ఏమిటి? అసలు నిన్ను ప్రెసిడెంట్ చేసిన ఆ బాధ్యత నేను కదా తీసుకున్నాను. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. అలాంటిది నన్ను తన్ని తగలేసావు. ఇవాళ భారత్ను కూడా నువ్వు విడిచిపెట్టడం లేదు. 50% ట్యాక్స్ అన్నావు. ఇవాళ వాళ్ళు ఒక మేజర్ ఆయిల్ క్రైసిస్లో ఉన్నారు. మీకు ప్రజలు గ్యాస్ లేకుండా అల్లాడుతున్నారు. అలాంటిది ఏమిటి సొల్యూషన్ అని ఈలాన్ మస్క్ అడిగినట్టుగా ద న్యూయార్క్ టైమ్స్లో చాలా పెద్ద కథనం. సో ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న, ఇతను ఎలా వస్తాడు? ఒక దేశం యొక్క ప్రెసిడెంట్, ఒక ప్రధానమంత్రి, అది భారత్ లాంటి, అమెరికా లాంటి ఆల్ ఇంపార్టెంట్ కంట్రీస్ వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇతను ఎలా వస్తాడు అంటే, మన ఇండియన్ గవర్నమెంట్ వైపు నుంచి ఇమీడియట్ రెస్పాన్స్ లేదండి, ఈలాన్ మస్క్ ఇందులో లేడు, ట్రంప్ గారు మోదీ గారు మాత్రమే మాట్లాడుకున్నారు, ఇది ఒక తప్పుడు కథనము అని చెప్పి రాశారు. సో ఇమీడియట్గా మనకి డౌట్ వస్తుంది, మరి ద న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రిక ఇలాంటి కథనాన్ని ఎలా రాస్తారు? ఎటువంటి ఆధారాలు లేకుండా పచ్చి అబద్ధాలు ఎలా చెప్తారు? అంటే వెస్టర్న్ మీడియా అంటేనే అబద్ధాలు కదండి, సింపుల్గా మనం చెప్పొచ్చు. కానీ ఇంత పెద్ద విషయం మోదీ ట్రంప్ మధ్యలో ఈలాన్ మస్క్ ఉన్నట్టుగా అంటే ఇది చాలా పెద్ద స్టోరీ కదండి. సో ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏమిటి? ఈలాన్ మస్క్ వద్ద డబ్బు తీసుకొని ఇలా రాసేయరా అంటే, భారత్ ఒకవేళ ఇబ్బంది పడితే ఇది గ్లోబల్ క్రైసిస్ అని చెప్పడానికి.
ఈలాన్ మస్క్ ఇదే ప్రయత్నాలు చేస్తున్నాడు. నా ఒక్క కంపెనీ కాదండి, మీకు ఇది ఒక మేజర్ క్రైసిస్లోకి వెళుతుంది కదా. సో ఈయన మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఈలాన్ మస్క్కి తెలియని విషయాలు, న్యూయార్క్ టైమ్స్ యొక్క జర్నలిస్టులు వాళ్ళకి తెలియని విషయాలు ఏమిటి? వైట్ హౌస్ అంటేనే ట్రంప్ ఫ్యామిలీ రన్ చేస్తున్న ఒక వ్యాపారం అంటే, అది ప్రభుత్వము కాదు, అమెరికా ప్రజల కోసము ఫంక్షన్ అవుతున్న ఒక అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కాదండి. జస్ట్ డొనాల్డ్ ట్రంప్ తన ఫ్యామిలీ కోసము వైట్ హౌస్ని వాడుకుంటున్నాడు అంతే. అది ఎలాగా అది కూడా వాళ్ళు రాశారు. అది చెప్పడానికే ప్రాబబ్లీ ఈలాన్ మస్క్ను వాళ్ళు తీసుకొచ్చి ఉంటారు. ఇప్పుడు జెరార్డ్ కుషనర్ ఎవరితను? డొనాల్డ్ ట్రంప్ గారి అల్లుడు. సో అతన్ని అడుగుతున్నారు, ఏంటండి యుద్ధాలు ఎందుకు ఇలా అంటే, లేదండి యుద్ధము చేయడానికి ముందు మేము ఈరాన్తో మాట్లాడాం, వాళ్ళు చర్చించడానికి సిద్ధంగా లేరండి. మేము ఆఫర్ చేస్తే మా ఆఫర్ని రిజెక్ట్ చేస్తారా? నో నెగోసియేషన్స్ అంటారా? అందుకే యుద్ధాన్ని మొదలుపెట్టాము అతను చెప్తున్నాడు. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఆ దేశం యొక్క మంత్రివా? డిఫెన్స్ సెక్రటరీవా? ఎవరు నువ్వు మాట్లాడడానికి? అంటే నాదేనయ్యా ప్రభుత్వం అంటే ఇది మా ఫ్యామిలీ, మా మామయ్య గారే ప్రెసిడెంట్, నేను ఆయన అల్లుడిని, ఇక మాకు మించి ఏంటి క్వాలిఫికేషన్ ఉంటుంది? సో ఇది ఫ్యామిలీ బిజినెస్. మేము పవర్ కావాలి, ప్రభుత్వం మాది అన్నప్పుడు ఏంటి, మేము మా వ్యాపారం మా ఫ్యామిలీ కోసం ఇది రన్ చేస్తాం, మీరందరూ ఎవరు అడగడానికి? ఇది జెరార్డ్ కుషనర్ అడుగుతున్న ప్రశ్న. మాకు సర్వాధికారాలు ఉంటాయి, ఎవరైనా కూడా మా ఫ్యామిలీలో ఎవరైనా కూడా ప్రభుత్వము అన్నప్పుడు కలగజేసుకోగలము. సో ఇప్పుడు ఈ యుద్ధం అనేది నేను చేయిస్తున్నాను, మా మామ కాదు. ఇప్పుడు ట్రంప్ యొక్క తీరు, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఈ పేరు నేనే పెట్టాను, నేనే పెట్టానండి. పెట్టి ఎలాంటి దాడులు చేశాం, సూపర్ కదా. ఇవాళ ఈ ప్రపంచం యుద్ధాన్ని ఎందుకు ఆపాలి కదా, మీ బాధ్యత కదా. మోదీ గారు ఏం చేస్తున్నారయ్యా మీరు? యుద్ధాన్ని ఆపండి. వీడే మొదలు పెడతాడు, ఇప్పుడు ప్రపంచాన్ని బ్లేమ్ చేస్తాడు. అలాంటి ఒక తిక్క సన్నాసి ఇతను. కానీ ఇతని వెనుక ఉన్న వాళ్ళందరూ, ఇతని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూడండి, వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళే. ఎందుకంటే మీకు జెరార్డ్ కుషనర్ యొక్క వ్యాపారము మిడిల్ ఈస్ట్లోనే మెయిన్గా ఉందండి. ఈరాన్ వాళ్ళు మిడిల్ ఈస్ట్ మీద ఇంతంత పెద్ద దాడులు చేస్తారని ఇతను కలలో కూడా ఊహించలేదు. సో ఇతను ఏమనుకున్నాడు, వాళ్ళు సరెండర్ అయిపోతారు, సో నేను ఇజ్రాయెల్కి వెళ్తాను, వెళ్ళి ఈరాన్ని కంట్రోల్ చేస్తాను, రేపు ఈ బెంజమిన్ నెతన్యాహుని తరిమేసి నేను ఇజ్రాయెల్ యొక్క ప్రధాని అయిపోతాను. ఇప్పుడు యూదులు కదండి, యూదులకి ఎలా ఉంటుంది, ఎన్ని మరణాలు జరిగాయి అనేది వాళ్ళు పట్టించుకోరు, చూజన్ వన్ కదా. సో మేము ప్రాణాలతో ఉన్నామా, ఇది మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు. ఇక అటువైపు ఎంతమంది, ఇవాళ ఈరాన్ కౌంట్ చూశారనుకోండి, 5,000 మందికి పైగా మరణించారు. సో వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు, ఇంతంత మంది మా ప్రాణాలని మీరు తీస్తున్నారు కదా, మిమ్మల్ని అయితే విడిచిపెట్టము. నెక్స్ట్ వీడియోలో అసలు అమెరికాకు జరుగుతున్న నష్టము లిస్ట్ వేద్దాము, మీరు షాక్ అవుతారండి. ఎంత దారుణమైన సిచ్యువేషన్లో వీళ్ళు అమెరికాను పడేశారు. ఇదే ఈలాన్ మస్క్ మాట్లాడుతున్నాడు. మీరు వైట్ హౌస్లో హాయిగా ఏసీ గదుల్లో కూర్చొని కమాన్ ఫైట్ ద వార్ అంటారు. ఫ్రంట్ లైన్లో ఉండే సైనికులను అడగండి, ఆ కష్టము ఎలా ఉంటుంది, ఆ బాధలు ఎలా ఉంటాయి, వాళ్ళ కుటుంబ సభ్యులను అడగండి, ఎంతంత మంది ప్రాణాలు పోతున్నాయి. జస్ట్ లైక్ హిట్లర్ అండి, 2వ ప్రపంచ యుద్ధములో మీకు నైట్ అంతా పార్టీలు చేసుకొని హాయిగా నిద్రపోతాడు, పొద్దున్న రష్యా మీద యుద్ధము చేయండి, యూకే మీదకి వెళ్ళి చెప్తూ ఉంటాడు. సో నీకేం పోయింది? సో ఇదే మీకు ఈలాన్ మస్క్ అడుగుతున్నాడు, కాబట్టే డెలిబరేట్గా ఈలాన్ మస్క్ని ఇందులోకి తీసుకొచ్చారు. మరి మోదీ ట్రంప్ మధ్య ఈలాన్ మస్క్ ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.